ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ పేమెంట్ లేదా యూపీఐ పేమెంట్ ఇలాంటివి అయితే వాడుతున్నారా మీరు చాలా ప్రమాదంలో అయితే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో సేవ్ చేసుకుని పెట్టండి, ఎందుకంటే నెక్స్ట్ డే అయితే దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను ఏంటంటే సపోజ్ మన తను 50 రూపీస్ ఉన్నాను, ఆ 50 రూపీస్ మనం ఏం చేస్తాం, ఏదో ఒక బిస్కెట్ ప్యాకెట్ లేదా పర్సనల్ యూజ్గా చేస్తాం. ఆ పర్సనల్ యూజ్ ఎంతవరకు గుర్తు ఉంటుంది, ఆ పర్సనల్ యూజ్ చేసుకునేది తిన్న తర్వాత మనం అది తినింది పోయేంత వరకు ఆలోచన మనకు అట్లా ఉంటుంది. సో అదే పోయిన తర్వాత మనం ఏం చేస్తాం, 50 రూపీస్ పోయిందని ఆలోచన రాదు, ఎందుకంటే డిజిటల్ నుంచి షేర్ అయింది కాబట్టి అలాంటి ఆలోచన రాదు. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేం, ఎప్పుడు రీచ్ కాలం. అదే 50 రోజు ఖర్చు చేస్తూ అవతలని ఇంక్రీజ్ చేస్తాం, కానీ మనం ఎప్పట్లో ఇంక్రీజ్ కాం. సో ఇప్పటి నుంచి ఏం చేస్తాం అంటే అదే 50ని తీసుకుని ఆన్లైన్ నుంచి తీసి మన పాకెట్లో అయితే పెట్టుకుందాం. పాకెట్లో పెట్టుకుంటే ఏమవుతుంది, నెక్స్ట్ డే ఏం చేస్తాం, కొన్ని రోజులు అలవాటు పడే వరకు రోజు 50 అయిపోతుంది. అట్లా పోతూ ఒక రోజు ఏదో ఒక రోజు 40 ఖర్చు చేస్తాం మనం, ఎందుకంటే 10 రూపీస్ సేవ్ చేద్దాం, 50 రూపీస్ సేవ్ చేద్దాం, ఇలా ఆలోచన అయితే వస్తుంది మనకి. సో ఇట్లా డైలీ చేసి ఏదో ఒక రోజు అదే 10 మిగులుతుంది. అదే రోజు 10 ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో 30 డేస్ తర్వాత అదే 50 తీస్తే ఎంత అవుతుంది, అదే 10 తీస్తే ఎంత అయింటుంది, అంతవరకు 10,000 కావచ్చు 20,000 కావచ్చు మన ఇన్వెస్ట్మెంట్తో పాటు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏమంటే ఇంకోటి, మనం మంత్ ఎండింగ్లో లోపు ఫీల్ అవుతాం. ఏం ఫీల్ అవుతాం, ఈఎంఐ రెంట్ కట్టాలి, హౌస్ రెంట్ అది ఇది మస్తు ఉంటాయి. ఇలాంటి రెంట్ కట్టితే మనకు మనీ వాల్యూ అనేది తెలుస్తుంది. ఈ ఆన్లైన్ నుంచి చేస్తే కూడా మనకు అంత ఫీల్ అనిపించదు, ఎందుకంటే నేను నాకు అప్పుడు చేసిన కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాతో ఎంత ఉంటాయి, ఇప్పుడు 60 రూపీస్ ఉంటాయి. ఆ 60 రూపీస్ ఏం చేస్తానంటే నేను కూడా ఒకప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వాడుతుంది, ఎందుకంటే డైలీ పర్సనల్ యూస్ కొరకు 200 అనేది వాడుతుంటుంది. సో నాకేమనిపిస్తుంది, అప్పుడు మనీ ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే నేను అదే 200 తీసుకున్నా, ఒక 5 డేస్ నుండి ట్రై చేస్తున్నా. ఆ 200 ఇప్పటి వరకు 60 రూపీస్ అనేది నాకు సేవ్ అయింది. ఆ 60 రూపీస్ ఏం చేస్తున్నా అంటే నేను డైలీ 10 రూపీస్ అనేది ఖర్చు చేస్తే నాకు 50 ఇంకా ఇప్పుడు ఈరోజు నైట్కి 10 రూపీస్ ఖర్చు అయింది, 50 అనేది మిగులుతుంది. సో ఇలా మిలుగుగా అవుతుంది. ఇక్కడ ఆలోచించాను ట్విస్ట్ ఏంటంటే నేను ఒక్క రోజుకి 200 యూజ్ చేస్తున్నా, అదే 200 ఇది 5 డేస్కి ఇంత 60 మిలిగింది. సో 60 మిలిగితే ఏమంటే ఇక్కడ ఆలోచించాను ఎంత నాకు సేవింగ్ చేశాను. సో ఇలాంటి టిప్స్ కొరకు మన Xerox 86 అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.